అర్థమైందిగా? అర్థమైపోయింది సార్. యాక్చువల్లీ అందరికీ నమస్కారం. సారీ, ఒక చిన్న కరెక్షన్. ఇందాక నుంచి ఈ హీరో నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ మారిపోయింది, నా లైఫ్ మారిపోయింది, మన అందరి లైఫ్. యా, మన అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం అందులో, రైట్? మీరు నా అన్నారులేండి. ఓకే, జోక్స్ ఏ పార్ట్. ఎనీవే, నిజంగా అంటే ఫోన్ లేకుండా అయితే ఇవాళ రేపు లైఫ్ అసలు ఊహించలేము. ఎనీవే, అండ్ తెల్లారు లేచి ఫస్ట్ కళ్ళు తెరిచి పట్టుకునేది మనం ఫోన్, రైట్? అబ్సల్యూట్లీ. ఫోన్ గురించి ఎవరికెవరికి ఏమేం థాట్స్ ఉన్నాయో, డిఫరెంట్ థాట్స్, దానికంటే ఒక స్పెషల్ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ మాయాపేటిక ద్వారా. సో దట్ ఫర్ ష్యూర్ ఐ కెన్ సే దాట్. అంటే మనం రెగ్యులర్గా చూసేటువంటి ఫోన్ గురించి చాలా విషయాలు సునీల్ గారు కూడా చెప్పారు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, మనకి కొన్ని ఫీలింగ్, బట్ వాటన్నిటికంటే కూడా యూ విల్ గెట్ టు నో డిఫరెంట్ మీనింగ్. ఓకే ఓకే. సో మీ లైఫ్లో ఫోన్ వచ్చిన తర్వాత మంచికి మారింది లైఫ్, అంతేనా అనే అనుకోండి. ప్రస్తుతానికి సినిమా చూసిన తర్వాత బోల్డ్ అనే విషయాలు తెలుస్తాయి. పిల్లల గురించి, మీ పిల్లల జీవితం కూడా మారిందా? మా పుష్ప గడు మాడతాడు. పుష్ప ధరా పుష్ప ఫోన్ గురించి మాట్లాడి, నీ దగ్గర ఫోన్ ఉందా? మీ డాడీ నాన్న ఫోన్ అలౌ చేస్తాడా? నువ్వు ఆడుకుంటావా? ఏం చూస్తావు ఫోన్లో ఎక్కువ? నాన్న లేకపోతే ఫోన్ చూస్తా. ఒకవేళ అందరూ ఉంటే బయటకు వెళ్ళి ఆడుకున్నాను. అందరు ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటావు, లేకపోతే బోర్ కొట్టిందంటే ఫోన్ పట్టుకుంటావు. అది మంచిదా, లేకపోతే బయట ఫ్రెండ్స్తో ఆడుకోవడమే మంచిదంటావా? బయట ఆడుకుంటేనే బాగుంటుంది. వెరీ నైస్. సో ఈ సినిమాలు నటించడం ఎలా అనిపించింది? సినిమాలు నటించడం ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది. అందరు బాగా అప్రిషియేట్ చేశారు. అవునా? ఇక సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. చెల్లినా అక్కనా? చెల్లె. చెల్లె. నువ్వే అన్నలాగా ఉన్నావు. చెల్లెకి నాన్న హాయ్ చెడి తల్లి. హలో. నువ్వు కూడా ఫోన్ వాడతావా? కార్టూన్స్ అవన్నీ చూస్తావా, లేకపోతే ఆడుకుంటావా అన్నయ్యతోని? ఓన్లీ ఫోన్. ఓన్లీ ఫోన్. అది కరెక్టా రాంగా? అది కరెక్టా రాంగా? కరెక్టే. కరెక్టే. హీరో కాబట్టి కరెక్టే. ఎస్. యా నాన్న చెప్పు నాన్న, మాయాపేటికలో నటించడం ఎలా అనిపించింది? సో మాయాపేటికలో అందరు పిల్లలు ఫోనే స్వర్గం. ఫోనే సర్వం. స్వర్గం. స్వర్గం అన్నా ఫోనే స్వర్గమా? ఫోనే స్వర్గం. నిజంగా అలానే అయిపోయింది నాన్న, చాలా బాగా చెప్పావు. నువ్వు ఎండ్ చేసేవరకు ఈవెంట్ అయిపోతామో అని భయం అయింది, కానీ తొందరగానే చెప్పావు. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యామిలీ సార్. సినిమా కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ శ్యామల గారు. అండ్ పుష్ప తగ్గేదలే. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎందుకు హీరో 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 అన్నావు కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా హీరో ఎవరు? హీరో డాడీ. డాడీ కాదు, ఫోన్. చిన్న పిల్లల దగ్గర నుంచి మన ఎంతమంది చెప్పారు హీరో హీరో? అవును, లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి నమ్మాలి భయ్యా, ఫోనే హీరో అయిపోయింది మన లైఫ్ లో.